ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ గుమ్మం దాటి ఒక్కసారి లోపలికొస్తే మళ్ళీ వెళ్ళలేనని నాకు బాగా తెలుసు. అటులని నీవు ఏమి చెప్పదలుచితవో చెప్పుము. మా లోకంలో ఉరిశిక్ష ఖైదీ కూడా చివరి కోరిక ఉంటుంది. మరిక్కడ నాకు ఉండదా రాజుగారు? ఉండును. మీకు తీరని కోరిక ఏమైనా ఉన్నదా? వలదు ప్రభు, ఆమె కోరికను మాత్రం అంగీకరింపవలదు. ఇటువంటి మహాసాధ్వి చివరి కోరిక కూడా మేము తీర్చలేకపోతే ఇక ఈ యముడిలో ధర్మమెచ్చట ఉండును గుప్తా. అది కాదు ప్రభు, నేను చెప్పున్నది. బాలిక, నేను నీకు మాటిచ్చుచుంటిని. నీ ప్రాణము తప్ప ఇంకేమైనా నువ్వు కోరుకొనుము. ఏ మాట అనకూడదో ఆ మాటే అంటిరా? ఈ ఒక్క మాటను అడ్డు పెట్టుకుని ఆ బాలిక చేయు విన్యాసములను తమరే వీక్షించెదరు. థ్యాంక్స్ రాజుగారు, థ్యాంక్స్. నాకు సూర్యాస్తమయం వరకు మీరు వ్యవధిస్తే నేను భూలోకంలో పూర్తి చేయవలసిన పని ఒకటి మిగిలిపోయి ఉన్నది. వెళ్ళి చేసుకుని వచ్చేస్తా. ఒక్కసారి వచ్చినచో మళ్ళీ తిరిగి వెళ్ళుట అసాధ్యం. మీరు అనుకుంటే కూడా సాధ్యం కానిది ఉందా రాజుగారు? పాశం వేసి ప్రాణాలు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ తిరిగి ప్రాణాలు ఇవ్వడం అసాధ్యం కాదా? అలాంటిది పతివ్రత సావిత్రి గారి భర్త ప్రాణాల్ని మీరు తిరిగి ఇవ్వలేదా? పెట్టినది గొల్లెము. ఇలా ప్రాణాల్ని వదులుకుని ఇప్పటి వరకు ఎన్ని అసాధ్యాలని సుసాధ్యంగా మీరు మార్చలేదు. నా కష్టం తీర్చుట మీకు చిటిక వేసినంత పని కూడా కాదు. ప్లీజ్ ప్రభు, ఈ బాలిక మాటలకు తమరు మాయలో పడవలదు. ఊరుకోండి గుప్తా గారు. ఆఫ్టర్ ఆల్ నేను మనిషిని. మిమ్మల్ని మాటలతో బోల్తా కొట్టించగలనా? నీవు చెప్పినది కూడా నిజమే. మమ్ములను ఎవ్వరూ మోసము చెయ్యలేరు. అందుకే ఒక్కరోజు నాకు సమయం ఇస్తే నేను చేయవలసిన పని చేసి తిరిగి వచ్చేదను. అటులనే సూర్యాస్తమయం వరకు నీకు గడువిచ్చుచుంటుమి. నీకు తోడుగా గుప్తా కూడా వచ్చేదడు. ప్రభు, మేమెంతో కష్టపడి ఈ బాలికను యమలోకంలోకి తీసుకువచ్చితిమి. మరల తమరు నన్ను ఇచ్చటి నుండి భూలోకంలోకి వెళ్ళమనుచున్నారా? నేను ఈ బాలికతో వెళ్ళను ప్రభు. మా మాటనే ధిక్కరించదనని మాతోనే చెప్పుచుంటివా? తీసుకొని వెళ్లి సూర్యాస్తమయం లోపు బాలికని తీసుకొని రమ్ము. లేనిచో మేము క్రిందికి వచ్చేదము. అప్పుడు తమరు కూడా కింద ఇరికెదరు. యముండా ప్రభు, సార్, ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎక్కడైనా చూసారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నానే. పెళ్లిలో ఆ రోజు మీరే కదా? గుర్తొచ్చింది. ఆ పెళ్లి కొడుకు మీరే కదా? కైసే ఆప్? బాగున్నా. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. పెళ్లికి మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఎవరూ పిలవలేదు సార్. ఒక మనిషిని వెతుక్కుంటూ వచ్చాం. మరి దొరికారా? దొరికితే ఇంకా ఇక్కడ ఎందుకు తిరుగుతాం సార్? ఎప్పుడో తీసుకుని మా ఊరికి వెళ్ళేవాళ్ళం. ఈ ఊరికి వచ్చిందని తెలిసి వెతుకుతున్నాం. ఎవరావిడ? తప్పిపోయారా? తప్పిపోయేంత తెలివి తక్కువ మనిషి కాదు సాబ్. మనిషి రక్తం తాగే పిశాచి. ఆమె చూపు పడితే పచ్చని కాపురమైనా పచ్చగడ్డైనా కాలి బూడిద కావాల్సిందే. ఖతర్నాక్ లేడీవో.
కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాంటి వాళ్ళ గురించి విన్నా కూడా చెడు జరుగుతుంది. అలాంటప్పుడు పోలీస్ హెల్ప్ తీసుకోవచ్చు కదా. వద్దు సాబ్, ఇది మేము చేస్తున్న యుద్ధం. మా శత్రువు మీద మేమే గెలవాలి. సరే అండి, నేను వస్తా. అరే, ఫోటో చూపించి తెలిసేమో అని అడుగుదామని మర్చిపోయానే. ఛార్జింగ్ అయిపోయింది. మనోహర్ ఈసీ గావ్ మే హై. ఇంటింటికి వెళ్ళి వెతికైనా పట్టుకుందాం. చలో. అమ్ము, రూమ్ లో ఎవరో ఆంటీ పడుకోనున్నారంట. అరవద్దని తాతయ్య చెప్పారు. అది మేం నీకు చెప్పాలి. స్పీకర్లో నడిచేది నువ్వు. పద. పిల్లలు, ఏంటాంటీ? మనం ఇవాళ ఇక్కడి నుంచి ఎలా అయినా వెళ్ళిపోదాం. డాడీ రాగానే నేను చెప్తాను. మీరు కూడా మీకు అస్సలు ఉండడానికి ఇష్టం లేదని చెప్పండి. ఎందుకంటీ? ఇక్కడ బానే ఉంది కదా. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండి వెళ్దాం. ఎలాగో హాలిడేసే కదా. అంత కష్టపడి ఈ నలుగురు పిల్లల్ని నా వైపుకు తిప్పుకొని బాగీ మీదకి బాణాల్లో వదులుదాం అనుకుంటే వీళ్ళేంటి నాకు హ్యాండ్ ఇచ్చేలా ఉన్నారు. ఎందుకంటే నవ్వుతున్నారు? మిమ్మల్ని చాలా తెలివైన వాళ్ళ అనుకున్నాను, కానీ ఇంత ఈజీగా ఆ మిస్సమ్మ ప్లాన్కి దొరికిపోతారని అస్సలు అనుకోలేదు. మిస్సమ్మ చేసిన మోసాన్ని ఇలా మర్చిపోతారని అనుకోలేదు. మిస్సమ్మని మీరు క్షమించేస్తారని కూడా అనుకోలేదు. మేం మిస్ అమ్మని క్షమించడం ఏంటంటీ? మేమెప్పుడు చెప్పామలా అని? ఇందాక చెప్పారు కదా. మేము ఇక్కడే ఉంటామని చెప్పాం, కానీ మిస్ అమ్మతో ఉంటామని చెప్పలేదు కదా. అయ్యో పిచ్చి పిల్లలు, అదే కదా మిస్సమ్మ టాలెంట్. మీకు కూడా తెలియకుండా మిమ్మల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. చూడండి, అసలు ఇక్కడికి రావడం కూడా ఇష్టం లేదు అన్న మీతోనే ఇక్కడి నుంచి మేము వెళ్ళము అనేలా చేసింది. ఇప్పుడైనా మీకు నేను చెప్పేది అర్థమైందా? ఇలా మీరు మళ్ళీ మిస్ అమ్మని నమ్మి మోసపోవడం ఇష్టం లేదని ఇక్కడి నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోదాం అని చెప్తున్నా. సరే ఆంటీ, డాడ్ రాగానే ఇంటికి వెళ్ళిపోదామని చెప్తాం. ఏమంటారు? అంతే అంజు, వెళ్ళిపోదాం. ఆ మిస్ అమ్మకి మనల్ని ఇంకొకసారి మోసం చేసే ఛాన్స్ ఇవ్వకూడదు. మీరు ఆడుకుంటూ ఉండండి, అమర్తో మాట్లాడి మిమ్మల్ని పిలుస్తాను. సరే ఆంటీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.